కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ అడ్డగుట్టుకు చెందిన 5గురు దుర్మరణం చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. అర్ధరాత్రి సమయంలో తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద పెళ్లి వ్యాన్ను ఉప్పులోడుతో వెళుతున్న డీసీఎం బలంగా ఢీకొట్టింది. హైదరాబాద్కు చెందిన పెళ్లి బృందం కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం గట్టుబూత్కూరులో విందుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన విజయ, బుచ్చమ్మ, సారమ్మ, పద్మ, కళమ్మ అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఉప్పులోడ్ వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మామయ్య కొడుకు పెళ్ళికి అక్కడ పెళ్ళి అయితే ఇక్కడ ఫంక్షన్కి వచ్చినాం. ఫంక్షన్కి వచ్చి పిల్లల్ని పిల్లగాని తీసుకొని వస్తున్నాం. అందరం నిద్రపోయినాం. అసలు ఎట్లా అయిందో ఏమో అనుకోకుండా అయిపోయింది సార్. కరీంనగర్ పోయి వస్తాను, పడుకున్నాం. యాక్సిడెంట్ అన్ని మా మీద పడిపోయినాయి. మాకేం అర్థం కాలేదు. చిన్న పిల్లలకి ఏం కాలేదు. ఇంకా నలుగురు చచ్చిపోయారు మా వాళ్ళు. రిసెప్షన్కి వెళ్ళి రిటర్న్ వస్తారు. రిటర్న్ రాగానే ఇక్కడ ఇది హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇటు వ్యాన్ వస్తుంది. ఉప్పు బస్తా వ్యాన్ వస్తుంది. వ్యాన్ ఇక్కడ రోడ్డు డౌన్ ఒకటేసారి దిగింది. ఇది దిగి ఆడ అదుపు తప్పి దీనికి ఢీకొన్నది.